నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహణపై నందినగర్లో కేసీఆర్ దక్షిణ తెలంగాణ జిల్లాల నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చలో నల్గొండ భారీ బహిరంగ సభకు సంబంధించి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పార్టీ ముఖ్య నేతలు సమన్వయకర్తలతో వేర్వేరుగా కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. కృష్ణానదిపై తెలంగాణ ప్రాజెక్టులు నీటి హక్కులను హరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి అధికారాలు అప్పగించడం ద్వారా జరగబోయే నష్టాలను ఖండిస్తూ తెలంగాణ సమాజానికి వివరించేందుకు నల్గొండ పట్టణంలో ఈ నెల 13న నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను అధినేత నేతలకు వివరించారు. నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహణపై నందినగర్లో కేసీఆర్ దక్షిణ తెలంగాణ జిల్లాల నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చలో నల్గొండ భారీ బహిరంగ సభకు సంబంధించి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పార్టీ ముఖ్య నేతలు సమన్వయకర్తలతో వేర్వేరుగా కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. కృష్ణానదిపై తెలంగాణ ప్రాజెక్టులు నీటి హక్కులను హరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి అధికారాలు అప్పగించడం ద్వారా జరగబోయే నష్టాలను ఖండిస్తూ తెలంగాణ సమాజానికి వివరించేందుకు నల్గొండ పట్టణంలో ఈ నెల 13న నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను అధినేత నేతలకు వివరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత, చెప్పండి. సింధూర, తెలంగాణ భవన్ లో ఈ రోజు మధ్యాహ్నం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల సమావేశం జరగడం జరిగింది. ముఖ్యంగా కృష్ణా నది మీద తెలంగాణ ప్రాజెక్టులకి సంబంధించినటువంటి అంశం పైన. సో దాని తర్వాత తెలంగాణ భవన్ నుంచి నందినగర్ ఇంటికి చేరుకున్న తర్వాత కూడా ఈ 5 జిల్లాలకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, దాంతో పాటు నల్గొండ జిల్లాలో నిర్వహించబోయేటువంటి బహిరంగ సభకు సంబంధించి నల్గొండ జిల్లాకి సంబంధించి సమన్వయకర్తలను ఉదయం తెలంగాణ భవన్ లో జరిగినటువంటి మీటింగ్ లో అనౌన్స్ చేయడం జరిగింది. సో నందినగర్ లో జరిగినటువంటి ఇంటి దగ్గర ఈ 5 జిల్లాలకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటు నల్గొండ బహిరంగ సభ కోసం వేసినటువంటి సమన్వయకర్తలతో కూడా విడివిడిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశాలను నిర్వహించారు. ముఖ్యంగా కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి అంశంపైనే ఈ సమావేశంలో చర్చించారు. దానికి నిరసనగా నల్గొండ పట్టణంలో ఈ నెల 13వ తేదీన భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించినటువంటి నేపథ్యంలో దానికి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలి అనేటువంటి అంశం పైన చర్చించారు. ముఖ్యంగా కృష్ణా నది పైన ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల రైతాంగానికి తలెత్తేటువంటి నష్టాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ప్రజలకు ఏ విధంగా విడమర్చి చెప్పాలి అనేటువంటి దానిపైన ఉదయం తెలంగాణ భవన్ లో జరిగినటువంటి సమావేశంలో పార్టీ నేతలందరికీ స్పష్టంగా చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి నందినగర్ లో జరిగినటువంటి మీటింగ్ లో కూడా దీనిపైన తమ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయం పైన మళ్ళీ ఒకసారి విపులంగా పార్టీకి సంబంధించినటువంటి నేతలందరికీ చెప్పారు. ముఖ్యంగా మా నీళ్లు మాకే అనేటువంటి నినాదంతో ఆనాడు జరిగినటువంటి తెలంగాణ తెలంగాణ సాగునీరు కావచ్చు, తాగునీటి హక్కుల కోసం ఆనాడు ఏ విధంగా అయితే పోరాటం చేశామో అదే విధంగా ఇప్పుడు కూడా దానిని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా కేఆర్ఎంబీ పేరుతో కృష్ణానది ప్రాజెక్టులపై తెలంగాణకున్న హక్కులను కైవసం చేసుకునేందుకు కేంద్రం వేసేటువంటి ఎత్తుగడలను ఏ విధంగా తిప్పికొట్టాలి, దానికి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కృషి చేయాలి అనేటువంటి అంశాలపైన చర్చించినట్లుగా తెలుస్తుంది. దాంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో సంతకాలు చేయడం వల్ల వాళ్ళు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడబోతున్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ప్రజలందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత మనపైన ఉంది. కాబట్టి బహిరంగ సభ ద్వారా దక్షిణ తెలంగాణకి సంబంధించి
ముఖ్యంగా కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలకి ఏ విధమైనటువంటి నష్టం జరగబోతోంది అనేటువంటిది ఈ బహిరంగ సభ వేదిక ద్వారా ప్రజలకి అర్థమయ్యేటువంటి విధంగా పార్టీ ఏ విధంగా చెప్పబోతోంది అనేటువంటి అంశం పైన చర్చించడం జరిగింది. నల్గొండలో నిర్వహించబోయేటువంటి బహిరంగ సభకు పార్టీ ఏ విధంగా సిద్ధం కావాలి అనేటువంటి అనేక అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తుంది. అంటే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సినటువంటి కార్యాచరణ, ఎవరెవరు ఏ ఏ బాధ్యతలు తీసుకోవాలి అనేటువంటి దానిపైన కూడా ఆయన పార్టీకి సంబంధించినటువంటి నేతలకు దిశానిర్దేశం చేశారు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సరిత.